హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటున్నాను. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఎందుకంటే మీ అండదండలు ఆదరణలతో మీ ఆదరణలతో నేనైతే ముందుకైతే పోతున్నాను. మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. 10 మందికి ఉపయోగపడే వీడియోలు కూడా మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోగానైతే మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియోలు అయితే, రైతులకి బాగా ఉపయోగపడే వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుద్ది. ఎందుకంటే మేమైతే ప్రతిరోజైతే కూలి పని చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మేమైతే ఈరోజైతే ట్రాక్టర్లో మేమైతే మామిడికాయల కోతకైతే పోవడం అయితే జరిగింది. కానీ అక్కడైతే చాలా లేట్ అయ్యేసింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి బయలుదేరితే కానీ మేము మామిడికాయల మండి నుంచి కనీసం వచ్చేసి ఒక 40 కిలోమీటర్లు అయితే పోవడం అయితే జరిగింది. అక్కడైతే కానీ వర్షం కారణం వలన కొంచెం లేట్ అయ్యేసింది. 120 కిలోమీటర్లు మామూలుగా అయితే కోసేది. 8 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు అయితే పోవడం అయితే జరిగింది. కానీ పెద్ద మాకుల వల్ల కానీ అక్కడ కాయలు కోయడం అయితే కానీ కొంచెం ఆలస్యం అయితే జరిగింది. ఆలస్యం జరిగిన దానివల్ల అయితే కానీ చాలా మబ్బు అయిపోయేసింది. చూడండి, మబ్బులో రావడం అయితే కానీ చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే వర్షం కొద్దిగా పడడం అయితే జరుగుతూ ఉంది. ఈ ట్రాక్టర్ అనేది మా అమ్మలాగైతే మేమైతే భావిస్తాము. ఎందుకంటే ఒక ట్రాక్టర్ అనేది మేమైతే మా అమ్మలాగా అనుకున్నాము. ఎందుకంటే అమ్మ అనేది ప్రతి ఒక్కరికి కొంచెం కష్టాల్లోంచి కాపాడుకుంటూ మనల్ని చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగిన దాకైతే మన తల్లిలాగా కాపాడుకుంటూ ప్రతి నిత్యం అయితే జరుగుతూ ఉంది. ఈ ట్రాక్టర్ అయితే మేమైతే నమ్ముకున్నాం కాబట్టి మాకైతే కానీ ఇటువంటి కష్టాలు కానీ ఏమి జరగకుండా, ఎవరికి కూడా ఏ ప్రమాదాలు జరగకుండా మాకైతే ఈ ట్రాక్టర్ని అయితే నేనైతే అమ్మనుకుంటాను. ఎందుకంటే 10 మందిని కాపాడుతూ 10 మందికి అన్నం అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ వలన అయితే కానీ. ఎందుకంటే ట్రాక్టర్ మీద అయితే మేమైతే కనీసం ఒక 20 మంది దాకా అయితే జీవనం అయితే సాగడం అయితే జరుగుతూ ఉంది. ఇలా సాగడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మేమైతే ట్రాక్టర్ ప్రతిరోజు అయితే పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు అయితే జరగకుండా చూడండి, ఇక్కడైతే కానీ జరగకుండా కాపాడుకుంటూ ప్రతి సమస్యలకు కూడా మాకైతే ఈ ట్రాక్టర్ వల్లనే మాకైతే ఎన్నో పనులకైతే ఉపయోగపడడం అయితే జరుగుతూ ఉంది. డైలీగా అయితే మామిడికాయల కోతకైతే మేమైతే పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈరోజైతే 40 కిలోమీటర్ల నుంచి అయితే కానీ బయలుదేరడం అయితే జరిగింది. చాలా చీకటి అయిపోయేసింది. దీనికి మా అమ్మకైతే చాలా పాత మనిషి. 2011 మోడలు. మా అమ్మకైతే కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఎందుకంటే కళ్ళు కూడా చీకటి అయిపోయినట్టున్నాయి. కళ్ళు అంటే కళ్ళు కాదు, అవి లైట్లు అవి. ఎందుకంటే రోడ్డు మీద కనీసం ముందు నుంచి ఏదైనా వాహనం వచ్చినప్పుడు కానీ అయితే సరిగ్గా అయితే కానీ దానికైతే కనిపించవు. ఎందుకంటే మనం చేసే డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ వలన కానీ అయితే కానీ బాగుండాలి. లేకపోతే చిన్న ప్రమాదాలు అయితే గుంతలు ఉంటాయి, సీట్ బ్రేకర్లు ఉంటాయి, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. వీటి మీద అయితే కానీ వాహనాలు అయితే హఠాత్తుగా రావచ్చు. ఇలా మనమైతే ఎన్నో జాగ్రత్త తీసుకొని అయితే రావడం అయితే జరగాలి. ఎందుకంటే పాత మోడల్ కాబట్టి, 2011 మోడల్ కాబట్టి ఇప్పుడైతే చాలా ఏళ్ళు కావడం అయితే జరిగింది. మైలేజ్ కానీ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ట్రాక్టర్లు అయితే మైలేజ్ ఏమి రావు. సరిగ్గా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే మైలేజ్ అయితే వస్తుంది కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. లైటింగ్ అయితే పెద్దగా అయితే కనిపించడం లేదు. మేమైతే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ముందు పక్క నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోడ్ మీద ఉంది కదా, కాబట్టి ఈ కాయలు అయితే 120 కిలోట్లు అయితే ట్రాక్టర్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 15 మంది అయితే ట్రాక్టర్లో ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతమందిని జనాలు ఎక్కించుకొని మనమైతే ట్రాక్టర్లో రావడం. చూడండి, ఇక్కడైతే కానీ ఈ తాళపాక అంటారు, అన్నమాచార్యులు వారి పుట్టిన ఊరైతే ఇది. ఇక్కడ తిన్నాళ్ళ మాదిరి అయితే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. బాగా ప్రతి ఏటా బాగా జరుగుతాయి. ఇక్కడైతే చిన్న ఉత్సవం జరిగినా కానీ చాలా ఇబ్బందిగా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే చూడండి, ఇది తాళపాక అన్నమాచార్యుల వారి గ్రామం. ఇది తాళపాక అంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే తాళపాక అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు పుట్టిన ఊరు ఇది. అక్కడికైతే రావడం అయితే జరిగింది. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము టౌన్ మార్గం నుంచి అయితే 5 కిలోమీటర్లు అయితే ఉంది. కానీ ఇప్పుడైతే 9 గంటలు అయితే కావస్తూ ఉంది. ఉదయాన్నే 6 అయితే పోవడం అయితే ఇళ్ళ కాడ అయితే కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే
ఇళ్ళ కాడికి ఈ పని వాళ్ళు అయితే ఇక్కడ మండీకి వచ్చేసి ఇంటికి పోతే కనీసం 11 ఆ మధ్య అవుతుంది. వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అయితే కానీ వీళ్ళు భోజనాలు అయితే చేసుకొని తినడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదే విధంగా ప్రతిరోజు అయితే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు అయితే కానీ కొంచెం 5కు 6కు 7 ఆ మధ్య అయితే టైం అయితే అవడం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళైతే కూలి అయితే కానీ ఎంత టైం 10 అయినా కానీ 11 అయినా కానీ కూలి అయితే 700 ఇస్తారు. ఆడవాళ్ళకైతే 500 ఇస్తారు. మగవాళ్ళకైతే కానీ 700 ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఎక్స్ట్రా కూలీలు అయితే ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే ఈ బండిని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు కష్టాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇచ్చిన కాడికి ఈ నీళ్ళని అదే విధంగా ఇలా అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మెయిన్ రోడ్లకి అయితే ఎంట్రింగ్ రావడం అయితే జరిగింది. 1/2 కిలోమీటర్ అయితే ఉంది మండి అయితే, మామిడికాయల మండి. ఇక్కడ అన్నమయ్య తాళపాక అన్నమయ్య అయితే ఇక్కడైతే విగ్రహం అయితే కట్టించింది. కొత్తగా అయితే వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టేయడం అయితే జరిగింది ఇటీవల. ఇప్పుడైతే మెయిన్ రోడ్లోకి అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఈ విధంగా ఉంటాయి మా కష్టాలంటే. ఎందుకంటే మేము నిద్రలేచే కూలి చేసుకొని బతకాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే కొత్తగా అయితే కట్టించడం అయితే జరిగింది. అన్నమాచార్యులు వారి విగ్రహం అయితే 108 అడుగులు అయితే విగ్రహం అయితే ఇక్కడైతే కట్టించారు. ఇక్కడైతే చూడండి ఇది అన్నమాచార్యులు వారి 108 అడుగులు హైట్ అయితే ఉంది. ఇప్పుడైతే మామిడికాయల మండీలోకి అయితే ఎంట్రింగ్ అయితే కావడం అయితే జరిగింది. ఇప్పుడు కడప తిరుపతి రోడ్ హైవే రోడ్ల పక్కన బోయినపల్లి గ్రామంలో మామిడికాయల మండి అయితే ఉంది ఇక్కడ. అక్కడికైతే ఇప్పటికైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే కానీ 9:30 టైం అయితే ఉంది. ఉదయం 6 నుంచి మొదలు పెడితే కానీ ఈ సమయం అయితే పడుతూ ఉంది ప్రతిరోజు అయితే. కానీ ఒకరోజు అటు ఇటు కావడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే కష్టం చేసుకునే వాళ్ళకి ఈ తిప్పలు అయితే తప్పవు. అది మా జీవితాలు అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. వాళ్ళిచ్చే కూలికైతే జీవనోపాధి కావాలి కాబట్టి ఏ పనులు లేనప్పుడు మామిడికాయల పని ఈ విధంగా చేసుకోవడం అయితే జరుగుద్ది. ఇప్పుడైతే మామిడికాయల మండీలోకి అయితే ఎంట్రింగ్ కావడం అయితే జరిగింది. చూడండి ఇక్కడైతే ఇది మామిడికాయల మండి యార్డ్ అంటారు. ఇక్కడైతే లోడింగ్ అయితే చేసుకోవాలి. ఈ ముంబై వరకు అయితే ఈ లోడింగ్ అయితే పోతుంది. చూడండి ఎక్కడంటే అక్కడ ట్రాకులుగా ఆగి ఉండ అయితే చూడండి క్రేట్లు అయితే ఈ విధంగా అయితే పేర్చడం అయితే జరుగుద్ది. లారీలోకి అయితే పెరచాలి. ఓకే అండి, మా ఛానల్ నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇలాంటి మాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మా పిల్లవాళ్ళు అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు ట్రాక్టరు. ఈ మామిడికాయల మండి అండి ఇక్కడ అయితే ఉంది అందరికీ.